శోభిత ధూళిపాళ్ల ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్న అచ్చతెలుగమ్మాయి. ఈ ఏడాది మంకీ మ్యాన్తో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత నాగచైతన్యతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మే 31, 1992 ఆంధ్రప్రదేశ్ తెనాలిలో వేణుగోపాలరావు, శాంతి కామాక్షి దంపతులకు జన్మించిన శోభిత ధూళిపాళ్ల ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. ఆమె తండ్రి వృత్తిరీత్యా నావల్ ఆఫీసర్ కావడంతో వీళ్ల కుటుంబం విశాఖకు షిఫ్ట్ అయింది. అక్కడ లిటిల్ ఏంజల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత వీరి కుటుంబం ముంబైకు మకాం మార్చింది. అక్కడే బీకాంతో పాటు ఎంకాం పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ నుంచి అందాల కిరీటం గెలుచుకుని సినీ రంగంలోకి ప్రవేశించింది. ఈమె కుటుంబం హై ప్రొఫైల్ ఫ్యామిలీ. ఈమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు 35 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. తెలుగులో అడవిశేష్ హీరోగా నటించిన గూఢచారి మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది శోభిత ధూళిపాళ్ల. కేవలం సినిమాలే కాదు, మేడ్ ఇన్ హెవెన్, బర్డ్ ఆఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీస్లో తన యాక్టింగ్తో మెప్పించింది. ప్రస్తుతం శోభిత సినిమాలతో పాటు యాడ్స్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తన గురించి శోభిత చెప్పిన కొన్ని విశేషాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కెరీర్ తొలినాళ్లలో వాణిజ్య ప్రకటనల కోసం తరచూ ఆడిషన్స్కు వెళ్లేదాన్ని. ఆకర్షణీయంగా లేనని ముఖం మీదే చెప్పేవారు. ఎక్కడికి వెళ్లినా ఇవే కామెంట్లు. ఓ ప్రముఖ కంపెనీ వాళ్లైతే బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా పనికిరానని తిరస్కరించారు. చాలా బాధేసింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాలు చేశా. కట్ చేస్తే కొన్నాళ్లకు అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ని అయ్యా. ఎప్పుడూ తెరపై కనిపించాలి, చేతి నిండా పని ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి పాత్రని ఒప్పుకోను. నాకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే వచ్చిన అవకాశాల్లోంచి పాత్రలు ఎంచుకుంటా. విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాలని ఉంది. ముఖ్యంగా సవాళ్లతో కూడిన పాత్రలు చేయడమంటే ఇష్టం. యాక్షన్, పీరియాడిక్ సినిమాల్లో నటించి నా మార్క్ చూపించాలనుంది. నాకు భక్తి ఎక్కువ. వీలు కుదిరినప్పుడల్లా దేవాలయాలకు వెళ్తుంటా. అక్కడ కాసేపు గడిపితే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒత్తిడిగా అనిపించినా, మనసు బాగోకపోయినా వెంటనే చెల్లిని లేదా స్నేహితురాలిని వెంటబెట్టుకుని గుడికి వెళ్ళిపోతుంటా. సమయం దొరికితే డాన్స్ చేస్తుంటా. కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. నా భావాలు స్వతంత్రంగా ఉంటాయి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు కూడా అలాంటివే. ప్రతి చిన్న విషయానికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతా. అలాగే ఇతరుల ఈగోలను పట్టించుకోను. వాటి గురించి ఎప్పుడూ ఆలోచించను. ఏది మంచిదో, ఏది చెడ్డదో మన మనసుకు తెలుస్తుంది. కాబట్టి మనసు చెప్పిందే ఫాలో అవుతా. మనం నడుచుకునే తీరుని బట్టే బంధాలు పటిష్టమవుతాయని నమ్ముతా. వంట బాగా చేస్తా. నా వంటలను ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు, పచ్చిపులుసు నా ఫేవరెట్. ఎక్కడికెళ్ళినా ఇంటి భోజనమే పట్టుకెళ్తా. కాస్త ఖాళీ సమయం దొరికితే వంటింట్లోకి దూరిపోతా. పుస్తక పఠనం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువసేపు లైబ్రరీలోనే గడిపేదాన్ని. కవిత్వం కూడా రాస్తా. డైరీ రాయడం అంటే ఇష్టం. రోజులో జరిగిన విషయాలను నోట్ చేసుకుంటా. నాగచైతన్య సింప్లిసిటీ, మంచి మనసు, ఇతరుల పట్ల దయ నన్ను మొదట ఆకట్టుకున్నాయి. చై చాలా మర్యాదస్తుడు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్గా ఉంటాడు. అతనిలో నాకు బాగా నచ్చేవి అవే. చాలా కేరింగ్ పర్సన్ కూడా. నన్ను అమితంగా ప్రేమిస్తాడు. ఎలాంటి ప్రేమ కోసమైతే ఇంతకాలం ఎదురుచూశానో అది నాకు చైతు నుంచి దక్కింది. అలాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టమనే చెప్పాలి అని శోభిత ధూళిపాళ్ల తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది.